ఎగ్ బజ్జీ చేస్తున్నాం. ఫస్ట్ ఎగ్ అయితే తీసుకున్నాం. 4 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి, కొంచెం అయితే వేసుకుంటున్నాను. 4 ఎగ్స్ ఉన్నాయి కదా, మనం క్వాంటిటీని బట్టి మనం తీసుకోవచ్చు. సాల్ట్ అయితే వేసుకుంటున్నా రుచికి తగ్గట్టుగా. పసుపు కూడా వేసుకుంటున్నాను. కారం కూడా. వాటర్తో అయితే మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండిని వాటర్తో కలిపాను. ఎగ్స్ అయితే ఆఫ్ చేశాను. ఇలాగొకటి వేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయాయి. చూసారా, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. సండే స్పెషల్ కింద స్నాక్స్ తయారు చేస్తే చాలా బాగా ఉంటాయి. మీకు నచ్చితే కూడా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.